నమస్కారం, అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్, మనం అందరం బ్యాటింగ్ చేస్తాం. బ్యాటింగ్ ఎక్కడ చేస్తాము? పిచ్ మీద చేస్తాం. సో పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ చేస్తూ ఉంటే లేదా ఇన్ జనరల్ గా ఆడుతూ ఉంటే కంటిన్యూస్ గా పిచ్ డిగ్రేడ్ అయిపోతుంది. సో పిచ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అయితే వర్షాలు పడినా లేదా ఇన్ జనరల్ గా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పిచ్ అంత తొందరగా డిగ్రేడ్ అవ్వకుండా ఉండే విధంగా ఒక హైబ్రిడ్ పిచ్ ని తీసుకొచ్చారు. ఇంతకీ హైబ్రిడ్ పిచ్ ని తీసుకొచ్చింది ఎవరు? భారతదేశంలోని ఏ క్రికెట్ స్టేడియంలో మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? నెక్స్ట్ ఏ స్టేడియంస్ లైన్లో ఉన్నాయి? దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? అలానే భారతదేశంలోని ఒక నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా మోస్ట్ ప్రాబబ్లీ డిక్లేర్ చేసేయచ్చు అన్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ నగరం ఏంటి? ఎవరు ఆ విధంగా డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలానే కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తోంది. మరి ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం మొట్టమొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది, రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉంది, అలా టాప్ 5 ఉన్న స్టేట్స్ ఏంటి? ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ముందుగా మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మధ్యప్రదేశ్ లీడ్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద సెంటర్స్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, హ్యావింగ్ అప్రూవ్డ్ 954 hectares ఆఫ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ట్రీ ప్లాంటేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యప్రదేశ్ ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ర్యాంకింగ్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారో దాంట్లో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 954 హెక్టార్లు అనమాట, ఎకరాలు కాదు. బికాస్ హెక్టార్ వచ్చేసి దగ్గర 2.4 ఎకరాలు సుమారుగా. సో 2.4 hectares. సో యూ కెన్ లుక్ ఎట్ ఆల్మోస్ట్ లైక్ 2000+ acres అనమాట. సో వాళ్ళు అంత డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాలో ట్రీ ప్లాంటేషన్ చేశారు. మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో పూర్తిగా మనం గమనిస్తే కనుక 4980 హెక్టార్లు, అండ్ అది కూడా వివిధ రాష్ట్రాల్లో. ఎన్ని రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాలు. సో అక్రాస్ 10 states have been approved for plantation under Green Credit Program in the past 2 months with more than 10,000 hectares identified for future use. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళు 4980 hectares లో ఈ కార్యక్రమాన్ని చేపడితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆల్రెడీ 10,000 hectares ని ఐడెంటిఫై చేశారు. సో 10,000 into 2.4 అంటే 24,000 ఎకరాలు. సో ఇది కూడా ఆల్మోస్ట్ దీంట్లో హాఫ్ అనుకుంటే ఆ లెక్కన 12,000. సో దగ్గరగా 36,000 ఎకరాలు అనమాట. అలానే మరి మనం టాప్ 5 గమనిస్తే కనుక సెకండ్ ప్లేస్ లో తెలంగాణ 845 hectares, ఫస్ట్ మధ్యప్రదేశ్ 954, దగ్గరలో ఒక 100 అటు ఇటుగా. ఛత్తీస్గఢ్ 713, గుజరాత్ 595 hectares, అస్సాం 454 hectares. సో దీస్ ఆర్ ద 5 states: మధ్యప్రదేశ్, తెలంగాణ, అండ్ దెన్ ఛత్తీస్గఢ్, అండ్ దెన్ గుజరాత్, అండ్ దెన్ అస్సాం. అయితే ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మేనేజ్ చేసేది ఎవరు అంటే దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే గనక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ICFRE. అదేం చేస్తుందంటే ఇట్ అలౌస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ అదర్ ఎంటిటీస్ టు ఎర్న్ గ్రీన్ క్రెడిట్స్ బై ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ డిగ్రేడెడ్ ల్యాండ్. సో బేసిక్గా ఏదైతే ల్యాండ్ తొందరగా డిగ్రేడ్ అయిపోతుందో అక్కడ ప్లాంటేషన్ చేసి ఆ ల్యాండ్ని కాపాడే విధంగా, అలానే ఫారెస్ట్ని కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవడం కోసం ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బాధ్యతలు చేపడుతూ ఉంది. The Green Credit Program is designed to enhance ecosystem services like local soil, water quality and biodiversity, focusing on non-carbon environmental benefits. So basically అక్కడ ఉన్న నేల లేదా అక్కడ ఉన్న మృత్తికలు అవ్వచ్చు, లేదు నీరు యొక్క నాణ్యత అవ్వచ్చు, అలానే అక్కడ ఉన్న జీవ వైవిధ్యం అవ్వచ్చు, వీటిని సంరక్షించడానికి, వీటిని మరింతగా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళు బేసిక్గా ప్లాంటేషన్ అంతా చేపడుతున్నారు. అలానే వాళ్ళ ఫోకస్ ఇంకో విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే నాన్ కార్బన్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. సో బేసిక్గా కార్బన్ ఆధారితంగా కాకుండా కార్బన్ రహితంగా ఉండే మనకి ఏదైనా పర్యావరణం నుంచి బెనిఫిట్స్ కలిగేలా ఉండాలి అని. There are concerns regarding the implementation of Green Credit Program, especially the potential legal complications and conflicts with tribal communities over the use of forest land. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయిందో అక్కడ మళ్ళీ ప్లాంటేషన్ చేపడుతున్నారు, బాగానే ఉంది. ప్లాంటేషన్ ఎందుకు చేపడుతున్నారు? ఈ బెనిఫిట్స్ కోసం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీటితో చాలా లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు? ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారో మరి వాళ్ళందరూ అదే నేల మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి మనం చర్యలు చేపడితే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోర్టులో కేసు వేస్తే అప్పుడు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ పరిస్థితి ఏంటి? సో ఒకవైపు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది మంచి విషయమే. డిగ్రేడెడ్ ల్యాండ్ మీద వాళ్ళు ఫారెస్ట్ని పెంచడానికి కోసం ప్లాంటేషన్స్ చేస్తున్నారు. మెల్లిమెల్లిగా అది హ్యూజ్ క్వాంటిటీస్లోనే జరుగుతుంది, 1000 ఎకరాల్లోనే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ వచ్చి మా రైట్స్ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, మా హక్కులను వీళ్ళు ఉల్లంఘిస్తున్నారని కేసు వేస్తే సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. కాబట్టి మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. కాబట్టి ఎందుకంటే ఈ సంస్థ ఇన్వాల్వ్ అయి ఉంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి. వీళ్ళు కోర్టుకి ఎక్కితే కోర్టు కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. అందుకని దేర్ ఆర్ సో మెనీ పీపుల్. కాబట్టి దిస్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ హ్యాస్ గెయిన్డ్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ బ్యాటింగ్.
అదేనండి క్రికెట్ పిచ్ గురించి. హైబ్రిడ్ పిచ్. ద హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించిన ధర్మశాల స్టేడియం, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఇది ధర్మశాల స్టేడియం అనమాట. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అనే ప్రాంతంలో. ఇన్ఫాక్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియంస్ అని చెప్పవచ్చు. అండ్ ఇండియాలోనే ద హైయెస్ట్ క్రికెట్ స్టేడియం, అంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్న క్రికెట్ స్టేడియం అనమాట ఇది. అక్కడ ఇండియాకి సంబంధించి ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ని ఇన్స్టాల్ చేశారు వాళ్ళు. అండ్ ఇది బీసీసీఐ ద్వారా అక్రిడేట్ చేయడం జరిగింది. బట్ ఇంతకీ హైబ్రిడ్ పిచ్ని తయారు చేసిన ఎవరు అంటే నెదర్లాండ్స్ దేశానికి సంబంధించిన సిస్గ్రాస్ అనే సంస్థ. జాగ్రత్తగా గమనించండి, సిస్గ్రాస్ అనే సంస్థ నెదర్లాండ్స్ దేశానికి సంబంధించింది. వాళ్ళు ఈ హైబ్రిడ్ పిచ్ని తయారు చేశారు. దాన్ని అక్రిడేట్ చేసిన ఎవరు అంటే ఓకే ఇది బాగానే ఉంది, అంతా ఓకే మీరు ఇన్స్టాల్ చేయండి, అంతా చేసిన ఎవరు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ. అలానే తర్వాత వచ్చేసి మరి మొట్టమొదటి స్టేడియం ఏది అంటే ధర్మశాల స్టేడియం. ఇది ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దిస్ హైబ్రిడ్ పిచ్ టెక్నాలజీ కంబైన్స్ న్యాచురల్ టర్ఫ్ విత్ ఎ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాలిమర్ ఫైబర్ అరౌండ్ 5%. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఇట్స్ డ్యూరబిలిటీ, కన్సిస్టెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్. మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్నిసార్లు పిచెస్ ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్లో ఏమవుతాయనంటే రోజులు గడిచే కొద్దీ పిచెస్ డిటోరియేట్ అయిపోతాయి అనమాట. దానివల్ల ద క్వాలిటీ ఆఫ్ ద గేమ్ కమ్స్ డౌన్. సో చాలా మందికి ఇంజురీస్ జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. అలానే గేమ్ కన్సిస్టెన్సీగా ఉండదు. ఉదాహరణకి ఫస్ట్ 2 days మ్యాచ్ బాగానే జరుగుతుంది, సడన్గా 3rd day మొత్తం మ్యాచ్ అంతా రివర్స్ అయిపోయి 3వ రోజు మ్యాచ్ అయిపోతుంది అనమాట టెస్ట్ మ్యాచెస్లో, పిచ్ సరిగ్గా ఉండకపోతే. సో ఆ కన్సిస్టెన్సీ అంటే ఉన్న 4 రోజులు 5 రోజులు కూడా ప్రాపర్గా ఉండేలాగా, అలానే డ్యూరబుల్గా అంటే తొందరగా వేర్ ఆఫ్ అవ్వకుండా. న్యాచురల్గా ఏంటి మామూలుగా సాయిల్స్ యూస్ చేస్తే న్యాచురల్గా టర్ఫ్ని ఇంతకుముందు తయారు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దానికి ఈ పాలిమర్ ఫైబర్ని యాడ్ చేసి వాళ్ళు ఈ హైబ్రిడ్ పిచ్ని తయారు చేస్తున్నారు. ఒకవేళ కంప్లీట్గా పాలిమర్ ఫైబర్ ఉంటే అప్పుడు ఇట్ విల్ బి ద ఆర్టిఫిషియల్ పిచ్ అనమాట. ద ఇన్స్టాలేషన్ మార్క్స్ అ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిమింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ పిచెస్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ఐపీఎల్ మ్యాచెస్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ధర్మశాల. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధర్మశాల ఒకటే కాదు, లైన్లో నెక్స్ట్ ఇంకా చాలా స్టేడియంలు ఉన్నాయి, అక్కడ కూడా వీటిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. So Sisgras plans to extend this technology to other Indian cities like Ahmedabad and Mumbai. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధర్మశాల స్టేడియం అని అంటున్నారు, దానికి ఎవరి పేరు పెట్టలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ అహ్మదాబాద్, నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అది. అండ్ దెన్ ద ముంబై స్టేడియం, ద వాంఖేడే. 2011వ సంవత్సరంలో మహేంద్ర సింగ్ ధోని ఆ లాస్ట్ 6 ఇక్కడే కొట్టి ఇండియాకి క్రికెట్ వరల్డ్ కప్ తెప్పించాడు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ధర్మశాలలో ఇన్స్టాల్ చేసేసారు. నెక్స్ట్ అహ్మదాబాద్, ముంబైలో కూడా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఈ హైబ్రిడ్ పిచ్ని ఏ మెషిన్ ద్వారా ఇన్స్టాల్ చేస్తారు అంటే ద యూనివర్సల్ మెషిన్ అనమాట. సో ఇది కొన్ని రోజుల పాటు లేదా రాబోయే కొన్ని నెలల పాటు ఇండియాలో ఉంటుంది మిషన్. హైబ్రిడ్ పిచెస్ ఆర్ అప్రూవ్డ్ ఫర్ T20, 50 over competitions and will be used in the county championship matches in the UK, indicating a growing acceptance of this technology in cricket. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో పరిస్థితుల రీత్యా ఈ హైబ్రిడ్ పిచ్ అనే టెక్నాలజీ ఏదైతే ఉందో T20 ఇంటర్నేషనల్స్కి ఉపయోగిస్తున్నారు. అలానే 50 over మ్యాచెస్ అంటే 1 day ఇంటర్నేషనల్స్కి ఉపయోగిస్తున్నారు. అలానే బ్రిటన్లో అయితే కౌంటీ ఛాంపియన్షిప్స్ కూడా. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇండియాలో రంజీ ట్రోఫీ అట్లాగో అక్కడ యూకేలో కౌంటీ ఛాంపియన్షిప్స్ అనమాట, వాళ్ళకు కూడా అక్కడ ఉపయోగిస్తున్నారు. బట్ టెస్ట్ లెవెల్లో కన్సిస్టెంట్గా అంటే ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తారా లేదా అనేది ఇంకా ఒక డిసిజన్ తీసుకోవాల్సి ఉంది. బట్ వాట్ ఎవర్ బీట్, ద ఫస్ట్ స్టెప్ హాస్ బీన్ టేకెన్ ఇన్ ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా. సో లెట్స్ సీ హౌ మెనీ స్టేడియమ్స్ ఆర్ హౌ మెనీ క్రికెట్ అసోసియేషన్స్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్స్టాల్ దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడ్ పిచెస్ ఇన్ దేర్ క్రికెట్ గ్రౌండ్స్. అండ్ దెన్ ద థర్డ్ కరెంట్ అఫేర్ ఆఫ్ ద డే, వరల్డ్ క్రాఫ్ట్ సిటీ. భారతదేశంలో ఒక నగరం. ఏ నగరం అది? శ్రీనగర్. ఈ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సో వరల్డ్ క్రాఫ్ట్ సిటీ శ్రీనగర్ లైక్లీ టు బి ట్యాగ్డ్ యాజ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ఫ్రమ్ ఇండియా. దానికి గల కారణం ఏంటంటే వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏదైతే ఉందో ఇది బేసిక్గా కువైత్ దేశంలో ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. ఈ వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అది ప్రస్తుతం శ్రీనగర్ మీద ఫోకస్ చేస్తుంది ఫర్ మ్యాపింగ్ ఇట్స్ క్రాఫ్ట్స్ క్లస్టర్స్ ఫర్ పొటెన్షియల్ నామినేషన్ యాజ్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ. అండ్ ఇక్కడ మీరు వాళ్ళ యొక్క లోగోను కూడా గమనించవచ్చు. అండ్ ఈ లోగో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్ ఏంటిది? వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్, అదే కదా వాళ్ళు ఇక్కడ పెట్టింది, వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. లోగోని అబ్జర్వ్ చేయండి, WCCI లాగా అనమాట. సో ఆ విధంగా వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ లోగో ఉంది. సో బేసిక్గా ఒక 3 members అంటే 3 సభ్య కమిటీ లాగా వాళ్ళు వచ్చి ప్రస్తుతం శ్రీనగర్లో వాళ్ళు ఈ క్రాఫ్ట్ క్లస్టర్స్ ఏమున్నాయి, ఆర్టిజన్స్ ఏ విధంగా ఈ అంశాలను తయారు చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో ఫైనల్ డిసిషన్ అనేది మేబీ రాబోయే 2 నెలల్లో ఎప్పుడైనా రావచ్చు. సో ఒకవేళ అది నిజంగానే జరిగితే కనుక శ్రీనగర్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించబడుతుంది. అయితే ఆ 3 సభ్యులలో ఒకళ్ళు మటుకు
శ్రీనగర్లోని క్రాఫ్ట్ వర్క్ అంటే ఈ కళలు ఏవైతే ఉన్నాయో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఈ కళా రూపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఫ్లాలెస్గా ఉన్నాయి. అంటే ఇలా వేలెట్టి ఇది ఇక్కడ తప్పుగా ఉంది, ఇది ఇక్కడ బాగాలేదని వేలు చూపించడానికి లేకుండా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎంఫసైజ్డ్ ఇట్స్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్. ఆబ్వియస్లీ ఇప్పుడు శ్రీనగర్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీ లేదా వరల్డ్ క్రాఫ్ట్ సెంటర్గా ఐడెంటిఫై చేస్తే ఆబ్వియస్లీ దానికి సంబంధించి ఎకనామిక్గా, అలానే అక్కడ లైవ్లీహుడ్ పరంగా, అలానే టూరిజం పరంగా కూడా చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ హైబ్రిడ్ పిచ్, వరల్డ్ క్రాఫ్ట్ సిటీ, అలానే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ వీటి గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అలానే అప్టేక్ జాబ్స్ యాప్లో టీఎస్పీఎస్సీకి సంబంధించి, ఏపీపీఎస్సీకి సంబంధించి, అలానే మిగిలిన అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ ఆఫర్ రన్ అవుతుంది. అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ సిరీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ టెస్టులు జరుగుతూనే ఉన్నాయి ప్రతి వారం కూడా. మీరు కావాలనుకుంటే ఇప్పుడు పర్చేస్ చేసినా సరే ఆల్రెడీ జరిగిపోయిన వాటిని కూడా n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యాక్సెస్ చేయొచ్చు. అలానే ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉండడం వల్ల మీకు రివిజన్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ యూ డూ ఎనీ మిస్టేక్స్ ఓవర్ దేర్. సో ఒకవైపు మీకు ప్రిపరేషన్ పరంగా ఫుల్ కోర్సెస్ కూడా తక్కువ ప్రైస్లోకి వస్తున్నాయి. అలానే మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. కాబట్టి ఈ వచ్చిన అవకాశం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా సక్రమంగా ఉపయోగించుకుని మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో రోజు ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.